హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యశ్వర్స్ ఛానల్. నేను మీ యశ్వంత్ చన్నపట్నం. ఈరోజు అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈషాకి అయితే వెళ్ళబోతున్నాము. నేను అలాగే మా ఫ్రెండ్స్ అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడైతే కోయంబత్తూరుకి అయితే వెళ్తూ ఉన్నాము. కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడి నుంచి గాంధీపురం బస్ స్టాండ్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి మనం ఈషా బస్సులు అయితే ఎక్కాలి. 14D బస్ నెంబర్ వచ్చి మేమైతే ఇప్పుడు గాంధీపురంలో అయితే దిగేసాము. నార్మల్గా గాంధీపురం నుంచి 2 hours జర్నీ కాబట్టి ఈషాకి వెళ్ళడానికి తినేసి అయితే వెళ్దాం అనుకున్నాము. మా తినడం అయిపోయిన తర్వాత 14D బస్ అయితే ఎక్కేసాము. బస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత రష్గా ఉందో. ఇంకా ముందు చాలా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే టోటల్ 15 lakhs పీపుల్ అయితే ఈషాకి అటెండ్ అవబోతున్నారు. మాకైతే బస్సులో ఊపిరాడికైతే బస్ అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎలాగైనా నడిచి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే మేము దిగిన అక్కడి నుంచి టోటల్ 11 kilometers అయితే ఉంది ఈషాకి వెళ్ళడానికి. అందుకని మేము అక్కడే దిగేసాము. ఫుల్ ట్రాఫిక్, అసలు ఎలా వెళ్ళలేకున్నాము. ఒకసారి చూడండి అసలు ట్రాఫిక్ ఎలా ఉందో చూపిస్తాం మీకు. మీ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు కొంచెం చెప్పగలుగుతారా? कौन सा है? What is your experience about the traffic? It was terrible, man. I'm saying that now. It's the most epic adventures I have never seen because there are more traffic in going. No. ఈ ట్రాఫిక్ అంతా చూసి మా ఆవిడకి అయితే అసలు ఏం అర్థం కావట్లేదు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కావట్లేదు. అసలు అయితే కనుచెప్పు మేరకు మొత్తం ట్రాఫిక్కే. అసలు ఏం అర్థం కావట్లేదు మాకు. అసలు వెళ్ళగలుగుతామో వెళ్ళలేమో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వచ్చామని మాకే అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఇరుక్కుపోయినాం ఈ ట్రాఫిక్లో. అసలు ఎప్పటికి తీరుతుంది ఈ ట్రాఫిక్ అయితే మాకు అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను. ఇంకెన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? నడవడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కడ ఒక ప్రదేశం చూసి నేను రివ్యూ ఇవ్వగలుగుతాను. ఓకే క్యారెన్ బాగుంటాయి. అది కాబట్టి బాధ్యత నాకున్న వల్ల ఇక్కడ కష్టంగా అవుతుంది. ఇంకా 3 kilometers. ఇప్పుడు చూస్తే మనం గత 2 kilometers నడవడం సాగింది. ఇంకా మనం 3 kilometers జర్నీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడ చూస్తే ట్రాఫిక్ అసలు తగ్గినట్టే. మా వాళ్ళు అయితే అత్యుత్సాహంతో వెనుదిరిగే ప్రసక్తే లేదని అయితే ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఏదైతే అది అయింది ఈరోజు అయితే ఎలాగైనా సరే ఆదియోగిని అయితే చూడాలని ఫిక్స్ అయిపోయారు. నువ్వు పోరా ముందుకి, నువ్వు కూడా బాబు. పాప మా ఫ్రెండ్ అయితే నేను చెప్తున్నాను అనుకున్న వీడియో తీయాలని అయితే ఫిక్స్ అయిపోయాడు. పాప నా కోసం అయితే వాడు ఆ ట్రాఫిక్లో అంత కష్టపడి వీడియో అయితే తీస్తున్నాడు. పాప మా ఫ్రెండ్స్ అయితే నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తూ ఛానల్ ఎలాగైనా గ్రో అవ్వాలని చెప్పి అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని ఇంత ట్రాఫిక్లో కూడా వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోయారు. అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా సరే నేను ఈ వీడియోని కొనసాగించాలని అయితే ఫిక్స్ అయిపోయి ముందుకు సాగిపోతున్నాను. ఇంకా మనమైతే 6 kilometers ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ రోడ్డు పొడుగునా ఇళ్లలో ఉండే జనాభా అయితే షాప్స్ అయితే పెట్టేసుకున్నారు. వాటర్ బాటిల్స్ అన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు అనుకుంటా ఇక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి అని. మేమైతే ఫైనల్గా ఈషాకి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఫైనల్గా సాధించాం. మహాశివరాత్రి అనే బోర్డు అయితే కనబడింది. ఒక్కసారిగా మనసు తేలికైపోయింది. కాకపోతే ఈ జనాలను చూసి మళ్ళీ పిచ్చెక్కిపోతుంది. అసలు ఎలా వెళ్ళాలో లోపలికి అయితే అర్థం కావట్లేదు. అసలు ఇక్కడైతే జన సముద్రమే కనబడుతుంది. ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది జనాభా అయితే ఇక్కడికైతే వచ్చేస్తున్నారు. మనకైతే ముందుగా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఈరోజు అయితే 15 lakhs పీపుల్ అయితే అటెండ్ అవ్వబోతున్నారు. అలాగే పూజా హెగ్డే తమన్నా కూడా వచ్చున్నారంట. అసలు చాలా రష్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎలా వెళ్ళాలో అర్థం కాక అయితే బార్గేట్లు అయితే దూకాల్సి వచ్చింది. ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది. ఎలా దూకాలని ఆలోచిస్తున్నాం అనమాట. ఫైనల్గా అయితే బార్గేట్స్ అయితే దూకేసాం. ఇప్పుడు మనమైతే తామరపర్ణిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి ఎంట్రన్స్ అయితే ఉంది.
ఇక మేమైతే తామరపర్ణిలో ఫ్రీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఆ ఎంట్రన్స్ ద్వారా అయితే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. 11 కిలోమీటర్స్ వాక్ చేసి వస్తే ఇంకా 2 కిలోమీటర్స్ పడుతుంది అంటున్నారండి లోపలికి వెళ్ళడానికి. ఇంత రిస్క్ చేసి ఈషాకి స్పెషల్గా మహాశివరాత్రి రోజు ఎందుకు వచ్చాము అని అంటే ఈషా స్టాచ్యూ మీద ఉండే యానిమేషన్స్ చూడడానికి. అసలైతే ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత క్రౌడ్ని అయితే చూడడం. ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినా ఆ ఎనర్జీయే వేరు ఫ్రెండ్స్. లేదంటే 12 కిలోమీటర్స్ నడిచి వస్తానని అయితే మేమైతే అనుకోలేదు. మేము ఉండేది కోయంబత్తూరులోనే కాబట్టి ఇంతకు ముందే 2-3 టైమ్స్ అయితే ఈషాని అయితే విజిట్ చేసాం. కానీ ఇంత క్రౌడ్ని చూడడం ఇదే మొదటిసారి. అది కాకుండా ఈ లోపలికి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇంకా 1 కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే ఎంట్రన్స్ దాటి అంతా దాటి ముందరికైతే వచ్చేసాం. ఇకపై స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ అయితే ఉంది. ఆ 11 కిలోమీటర్లు ట్రాఫిక్ ఫేస్ చేసిన దానికన్నా ఇక్కడ ఉండే జనాలను ఎలా ఫేస్ చేయాలైతే అర్థం కావట్లేదు. మొత్తం క్రౌడ్తో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఆ స్టాచ్యూ దాకా అయితే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అదైతే కనిచూపు మేరకు అసలు ఎక్కడ కనబడట్లేదు, మొత్తం జనాలే కనబడుతున్నారు. ఫైనల్లీ అరైవ్డ్. ఇక మీదట ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. అరే బాబు నొక్కలేదు. సూపర్ రా, దిగు బాగుందన్నా. చూసుకోలేదురా. ఫైనల్గా అయితే లోపలికి అయితే అరైవ్ అయిపోయాం. ఇంకా 1/2 కిలోమీటర్ కొంచెం దూరం అయితే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాల్సింది అయితే ఉంటుంది. ఎలాగోలా ట్రై చేసి ఇంకా ముందుకు వెళ్ళడానికి చూస్తున్నాం. ఇక్కడైతే 9 రకాలుగా టికెట్ కేటగిరీని అయితే విభజించారు. గంగా 50,000, యమున 25,000, మహానంది 10,000, నర్మదా 5,000, బ్రహ్మపుత్ర 2,500, గోదావరి 1000, కావేరి 500, తాపి 250, తామరపర్ణి వచ్చి 0 అనమాట. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే బుక్ చేసుకున్నాము. ఎలాగోలా ముందుకైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి మేమైతే ఇప్పుడు నర్మదా దగ్గరికి అయితే ఉన్నాము. నర్మదా దగ్గర ఇప్పుడు యమునా దగ్గరికి అన్నీ వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాము. అక్కడికైతే పోలీసులు అయితే అలో చేయట్లేదు. ఎలాగోలా ముందుకెళ్ళి ఆ వీడియోని అయితే క్యాప్చర్ చేయాలి ఈరోజు. ఇంకొద్ది క్షణాల్లో స్టాచ్యూ పైన అయితే ఆ యానిమేషన్స్ అయితే డిస్ప్లే కాబోతున్నాయి. దాన్ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే ముందరికైతే వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా టైట్ సెక్యూరిటీ. ఎలాగోలా ఇంత ముందుకైతే వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి కనుక మనం వీడియో తీసినట్లయితే మనకు వీడియో చాలా బాగా వస్తుందని అయితే అనిపించింది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని నేను మా ఫ్రెండ్స్ అయితే ప్రయత్నిస్తున్నాం అనమాట. ఇప్పుడు మనమైతే బ్రహ్మపుత్ర దగ్గర అయితే ఉన్నాం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒకరో క్యాప్చర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి కూడా బాగా ఉంది, కాకపోతే విజువల్స్ అంతగా బాగుండవు అని అనుకుంటున్నాను. సో వీలైతే మహానది దగ్గరికి అయితే వెళ్దాం. ఇక మహానది దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకొన్ని నిమిషాల్లో మాత్రం తగ్గట్లేదు. అసలు క్రౌడ్ చూసారా, ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు జనాభా. ఇంకొద్ది క్షణాల్లో లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేయబోతున్నారు. యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగోలా మహానది దగ్గరికి అయితే వచ్చేసాం. యానిమేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. లిటరలీ ఈ సౌండ్స్కి అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు